నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీర్పేట హత్య కేసులో చాలా సంచలనాత్మకమైన నిజాలు బయటకు వచ్చాయి సార్. ఫస్ట్ అంతా వేరే యాంగిల్లో చెప్పారు అందరూ. ఇప్పుడు అతను ఆ బాడీని కరిగించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేశాడని, అంటే రక్తపు మరకలు కూడా కనిపించకుండా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని, ఈ కేసుని ఛేదించడానికి పోలీసులు బ్లూ రేస్ అనే ఒక దీన్ని ఉపయోగించారని, దీని ద్వారా ఈ కేసుని ఛేదించారని చెప్తున్నారు. అసలు పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏంటి సార్? అలాగే బ్లూ రేస్ టెక్నాలజీ అంటే ఏంటి సార్? మామూలుగా పోలీసులు ఇప్పటి వరకు అఫీషియల్ గా వాళ్ళు ప్రవీణ్ కుమార్ డీసీపీ గానీ అక్కడ ఉన్న సిఐ గానీ వీళ్ళెవరు అఫీషియల్ గా ఇప్పటి వరకు ఈ కేసు గురించి మాట్లాడలేదు. వాళ్ళు బయటికి చెప్తున్నది ఏంటంటే ఇది మిస్సింగ్ కేసుగానే మేము నమోదు చేసుకున్నాం, హత్య అనే దానికి మా దగ్గర ఆధారాలు దొరకట్లేదు అని మీడియాకు చెప్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కొన్ని కానిస్టేబుల్ కావచ్చు, ఇలాంటి కొన్ని సోర్సుల ద్వారా మన ఛానల్కి వచ్చిన సమాచారం ఏంటంటే కొంత సమాచారం నిన్న ఈవినింగ్ మన ఛానల్కి వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అనమాట. సో మనకు అందిన సమాచారం ప్రకారం ఇతను హత్య ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అంటే ఈ గురుమూర్తి మాధవి, వెంకట మాధవి గురుమూర్తి వీళ్ళిద్దరూ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి 13 ఏళ్లకు ముందు పెళ్లి అయింది. ఇద్దరు, ఒక బాబు పాపు ఉన్నారు. అయితే ఈ మొన్నటి వరకు ఏంటంటే ఆమె మీద అనుమానంతో చంపాడని, కానీ కాదు. నిన్న తెలిసిన మనకి ఏంటంటే గురుమూర్తికే అఫైర్ ఉంది. గురుమూర్తికే బంధువుల అమ్మాయితో ఒక అమ్మాయితో అఫైర్ ఉంది. ఆ అఫైర్ భార్యకి తెలిసింది, దానివల్ల గొడవలు అవుతున్నాయి. సో భార్యని అడ్డు తొలగించుకుంటే తన అఫైర్ ని హ్యాపీగా కొనసాగించవచ్చు అనేది ఒకటి. రెండవది, ఈ భార్య వల్ల అమ్మా నాన్న కూడా తనని అప్పుడప్పుడు అవమానకరంగా ట్రీట్ చేస్తున్నారని కోపం కూడా గురుమూర్తికి ఉంది. ఈ మధ్య కూడా ఒక బంధువుల ఫంక్షన్ లో వాళ్ళిద్దరూ పబ్లిక్ గానే గురుమూర్తిని అవమానకరంగా మాట్లాడారు అన్న ఇది కూడా గురుమూర్తిలో కోపాన్ని పెంచింది. సో గురుమూర్తి ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈమెని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. అతను ఎక్స్ మిలిటరీ, ఇప్పుడు కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఒక కాంట్రాక్ట్ సెక్యూరిటీ దీంట్లో ఉన్నాడు. కొంత నాలెడ్జ్ ఉంది అతనికి, మిలిటరీ యాంగిల్లో ఆ నాలెడ్జ్ అవన్నీ ఉన్నాయి. క్రైమ్కి సంబంధించి కూడా బాగా ఫాలో అవుతుంటాడు, యూట్యూబ్ ఛానల్ అవన్నీ అని చెప్తున్నారు. సో ఈ యాంగిల్ ఏం చేశాడంటే ఇతను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. వీళ్ళు సంక్రాంతికి వాళ్ళ ఊరికి వెళ్ళారని గతంలో వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళలేదు, ఇక్కడే సిటీలో ఈయన సిస్టర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరితో. పిల్లల్ని అక్కడే వదిలేసి ఈయన భార్యని 14th తీసుకొని వచ్చేసాడు. వచ్చేస్తే ఎందుకు వచ్చాడంటే అదే టైంలో వీళ్ళది మొత్తం 4 ఫ్లోర్లు ఉండే ఇండిపెండెంట్ హౌస్. టాప్ లో ఏమో పెంట్ హౌస్ ఉంటది, 3rd ఫ్లోర్ లో వీళ్ళు ఉంటారు, వెనకుంటారు, ముందు యజమాని ఉంటారు, ఓనర్. అయితే వాళ్ళు ఆ ఫ్లోర్ లో ఉండే ఆ యజమాని వాళ్ళు సంక్రాంతి బెంగళూరు వెళ్ళిపోయారు. సో ఎవరు లేరు అక్కడ. ఆ ఫ్లోర్ అంతా ఖాళీ. కింద కూడా సంక్రాంతికి వెళ్ళారు కాబట్టి ఖాళీగా ఉంది. కాబట్టి బిల్డింగ్ లో ఈమెను ఏమి చేసినా ఎవరికి తెలియదు, అనుమానం రాదు అని అతను ప్లాన్ చేసుకున్నాడు. పిల్లల్ని అక్కడ పెట్టేశాడు, ఈమెను తీసుకొచ్చాడు. 15th గొడవ వేసుకున్నాడు. ఆ గొడవలో నుంచి భాగంగా ఆమెని రాత్రి 15th రాత్రి తల మీద కొట్టాడు, ఆమె చనిపోయింది. దాంతో ఇతను ఏం చేశాడంటే ఈ బాడీ కనబడకూడదు, బాడీని మాయం చేస్తే మనం ఒకవేళ దొరికినా కూడా పోలీసులకి కేసులు ప్రూవ్ కాదు, మనకు శిక్ష పడదు. ఇతనికి ఏంటంటే ఐడియా ఉంది, క్రైమ్ ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్ వీటి పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉంది. దాంతో ఇతను ఏం చేశాడంటే శవంగాని లేకపోతే కోర్టులో ప్రూవ్ చేయలేరు నేనే చంపినట్టు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి లేదు, శవం లేదు, మర్డర్ వెపన్ లేదు. ఇవేవి లేకపోతే మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. ఇవేవి లేకపోతే కోర్టులో ప్రూవ్ చేయలేరు. కాబట్టి ఇతను ఏంటంటే అనేక రియల్ లైఫ్ మర్డర్ కేసుల్ని బాగా స్టడీ చేశాడు. సో దాంతో ఇతను ఏం ప్లాన్ చేసుకున్నట్టే బాడీని ఎలా మాయం చేయాలి అనేది రాత్రంతా 15th రాత్రంతా కూడా యూట్యూబ్ వీడియోలు దాంట్లో సెర్చ్ చేయడం అన్నీ చేశాడు. చేసి ఒక ప్లాన్ డివైడ్ చేసుకున్నాడు. అదేంటంటే ఈమె బాడీని కరిగించేయాలి, ఎముకల్ని పొడి చేసేయాలి అనేది అతను ప్లాన్. పొడి చేయడానికి మళ్ళీ స్టడీ చేస్తే అతనికి పొటాషియం హైడ్రాక్సైడ్ అనే విషయం గురించి తెలిసింది. పొటాషియం హైడ్రాక్సైడ్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కానీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ లో కానీ, అగ్రికల్చర్ లో సోప్స్, డిటర్జెంట్స్ తయారు చేయడంలో
పేపర్ మేకింగ్ లో, బ్యాటరీ దీంట్లో వీళ్ళంతా డ్రైనేజ్ క్లీనింగ్ వీటిలన్నిట్లో వాడతాం. వాడతారు. ఇది ద్రవ రూపంలో ఉంటది, పౌడర్ రూపంలో ఉంటది, ఫ్లేక్స్ లో ఉంటది, పెల్లెట్స్ ఈ రకరకాల రూపాల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటది. దీన్ని తీసుకొచ్చాడు. దాని తర్వాత మొన్నటి వరకు చెప్తున్న కుక్కర్లో ఉడికించలేదు. కుక్కర్ చిన్నదే ఉంది వాళ్ళ ఇంట్లో. BBC కూడా అదే రాసింది, చిన్న కుక్కర్ ఉంది ఎలా ఉడికించాడు అని. మేబీ 2 రోజులుగా కొంచెం కొంచెం ఉడికించాడా అనేది కూడా అనుకున్నారు. కానీ ఆయన చేసింది అది కాదు. ఆయన బాత్రూంలోకి డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక మొద్దు తీసుకొచ్చుకున్నాడు. ఆ మొద్దు కింద కొట్టడానికి ఒక మటన్ కత్తి కొన్నాడు. కొయ్యి మొద్దు తీసుకొచ్చి కొయ్యి మొద్దు మీద బాడీని పెట్టి మటన్ కత్తితో ముక్కలు 70-80 ముక్కలు చేశాడు. ముక్కలు చేసినాక బకెట్ లో తీసుకొచ్చి బకెట్ లో హీటర్ పెట్టి ఆ హీటర్ తో బకెట్ లో వేడి చేశాడు వీటిని, ముక్కల్ని. సో బకెట్ లో వేడి చేసి పొటాషియం హైడ్రాక్సైడ్ దాంట్లో వేసాడు. పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే మామూలుగా బర్న్ అవుతుంది, మనకు చేత్తో పట్టుకున్నా బర్న్ అయిపోతుంది. అలాగే అది బర్నింగ్ అన్నమాట అడిషనల్ గా. దాంతో ఒక పక్క వాటర్, పొటాషియం దీంతో బర్న్ చేసేసాడు మొత్తం. దాని తర్వాత స్టవ్, కమర్షియల్ స్టవ్ తెప్పించి దాన్ని గ్యాస్ సిలిండర్ తెచ్చి దాంతో ఎముకల్ని కూడా కాల్చాడు, పొడి చేశాడు. సో ఇవన్నీ 2 రోజుల పాటు చేశాడు అతను కంప్లీట్ గా. 16th 17th కంప్లీట్ గా ఈ 2 రోజుల పాటు ఇదే పనిలో ఉన్నాడు. చేసి అతను ఆ ముక్కల్ని కొన్ని ఫ్లాషెస్ ఫ్లష్ లో, బాత్రూమ్ ఫ్లష్ ఉంటుంది, ఫ్లష్ లో పంపించేశాడు. సో క్లీన్ చేసేసుకున్నాడు. 2 రోజులు అతని కంట్రోల్లో ఉంది ఇల్లంతా. ఎందుకంటే ఎవరు లేరు, స్మెల్ రాదు, ఏమి రాదు. సో నీట్ గా ప్లాన్డ్ గా క్లీన్ గా చేసుకున్నాడు. సో ఇది బేసిక్ గా అతను చేసింది. ఇదంతా ఎలా వచ్చిందంటే మామూలుగా అతను పోలీసులు విచారించేటప్పుడు చెప్పలేదు, 2-3 వెర్షన్లు చెప్పాడు. అంటే పోలీసులు ఇతను ఇవన్నీ చేసినాక ఏం చేశాడు, వీళ్ళ అత్తగారికి ఫోన్ చేశాడు. మామూలుగా అత్తగారు అంత ముందు ఈయనకి ఫోన్ చేసింది. ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఫోన్ ఇన్ లో ఆమె మాట్లాడింది ఒక ఛానల్. అత్తగారు ఏంటంటే ఇట్లా ఇంటికి పోయిందంటే ఆమె కూతురు ఫోన్ చేసింది, ఫోన్ తీయట్లేదు. అప్పుడు ఈయన చేసింది, నువ్వు తీసుకొచ్చావంట కదా ఇంటికి, ఆమె ఫోన్ చేస్తే మాధవి ఫోన్ తీయట్లేదు అంటే నిద్రపోతుందని చెప్పాడంట. మళ్ళీ కాసేపు ఆగి 2-3 గంటల తర్వాత చేస్తే మళ్ళీ నిద్రపోతుంది. ఇదేంది నిద్ర, లేపు ఆమెని, నేను మాట్లాడాలని నిన్నట. అప్పుడు లేదు నాకు గొడవ అయింది, ఆమె వెళ్ళిపోయింది 16వ తేదీ అని చెప్పాడంట. ఇప్పుడు 17వ తేదీ ఈవినింగ్. ఇప్పుడు దాంతో ఆమె టెన్షన్ పడింది. వాళ్ళెవరినో బంధువులు పంపించి వెళ్ళి చూసిరా అని చెప్తే వాళ్ళ బంధువు వెళ్ళాడంట. వెళ్తే వంటింట్లోంచి ఏదో స్మెల్ వచ్చింది, వంటింట్లోకి వెళ్తానంటే లేదు నువ్వు అలో చేయలేదంట. ఆల్రెడీ ఈ గురుమూర్తి వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారంట బంధువు వెళ్ళే టైంకి. అంటే అతనిలో ఏమి టెన్షన్ కానీ ఏమి లేదు. ఇది ఆ బంధువు ఆమెకు చెప్పాడంట. దాంతో ఆమెకు డౌట్ వచ్చింది. ఆమె వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె భర్త వచ్చారు, ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అంటే మాధవ్ అమ్మ నాన్న పోలీసులకి మా ఓడి మీద అంటే అల్లుడి మీద అనుమానం ఉందని కూడా చెప్పారు. చెప్పినప్పుడు పోలీసులు తీసుకొచ్చారు ఆయన్ని. గురుమూర్తిని తీసుకొస్తే ఫస్ట్ ఇదే చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు మామూలుగానే పోలీసులు కొడతారు కదా, అలాగా కొట్టుంటారు. దాంతో అతను నేనే చంపానని చెప్పాడు. కానీ బాడీని ఏం చేశాడు ఏంటంటే చెరువులో వేసాను అవన్నీ చెప్పాడు. చెరువులో పోయి వెతికారు వీళ్ళు, ఏం దొరకలేదు. దాని తర్వాత ఈ స్టోరీ అంతా, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా పోలీసులకి చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ఈ వాంగ్మూలం ఉంటే సరిపోదు. ఎందుకంటే వాంగ్మూలాన్ని రేపు కోర్టులో ఇదంతా పోలీసులు చెప్పమన్నారు సార్, నేను అసలు ఆమెను చంపలేదు, చంపాల్సిన అవసరం నాకేముంది, నేను చంపలేదని రేపు కోర్టులో అంటాడు. డిఫెన్స్ అడ్వకేట్లు కూడా ఆర్గ్యూ చేస్తారు. మనం మాట్లాడుకునేది వేరు, కోర్టులో వేరు. కోర్టులో మనం చెప్పేయచ్చు ఇది చేసేసారు కదా అని, మనకి పోయిదే ఉంది. కోర్టు అలా ఉండదు. ప్రతిదానికి సాక్ష్యాలు కావాలా. అవతల అడ్వకేట్ మాట్లాడేది ఆయన చట్టాలను ఉల్లంఘిస్తాడు, తీర్పులను ఉల్లంఘిస్తాడు, ఉల్లంఘిస్తాడు. అంటే ఉల్లంఘించడం కోర్టు చేస్తాడు, ఉల్లంఘించడం రాంగ్ వాడు కోర్టు చేస్తాడు. అవన్నీ కోర్టులో పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కోర్టు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, చంపినట్టుగా చెప్పాలి. అసలు ఆమె బాడీనే లేదు, ఆనవాళ్ళు లేదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అందుకనే టైం పడతా ఉంది ఇన్వెస్టిగేషన్. లేకపోతే 2-3 రోజుల్లో ఫినిష్ చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్లూరే టెక్నాలజీని, అంటే బ్లూరే టెక్నాలజీ అని రాస్తున్నారు కానీ బేసిక్గా ఏంటంటే మనం మామూలుగా చాలా హాలీవుడ్ సినిమాల్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ క్రైమ్ వెబ్ సిరీస్లో చూస్తుంటాం. అదేంటంటే వాళ్ళు ఒక బ్లూరే లైట్లు పెట్టుకొని వేస్తుంటారు అక్కడ
వేస్తున్నప్పుడు గోడల మీద అక్కడంతా కూడా బ్లడ్ మరకలు కనపడడం, నేల మీద బ్లడ్ అవును సార్. మరకలు కనపడడం కనిపిస్తుంది. ఉమ్, నిజానికి అది తప్పు అనమాట. సైంటిఫిక్ గా అది సాధ్యం కాదు. ఉమ్. బ్లడ్ అనేది లైట్ వేయడం ద్వారా లూమినెన్స్ రాదు. ఉమ్, మామూలుగా అయితే అది సినిమాల్లో అలా చూపిస్తారు, కానీ రియల్ గా నేను ఫోరెన్సిక్ అవంతా కూడా చదివాను. దాని మీద ఫోరెన్సిక్ ఏం చెప్తుందంటే బ్లడ్ ఎముకలు అవన్నీ ఉంటే లైట్ వేస్తే వస్తుంది. అంటే కాంబినేషన్ అన్నమాట. అల్ట్రా వైలెట్, బ్లాక్ అండ్ వైట్ లైట్ కాంబినేషన్ లో వేస్తారు అన్నమాట. ఉమ్. అల్ట్రా వైలెట్ లైట్ అది, బ్లూరే అనేది కాదు, అది వైట్ లైట్ కూడా వేస్తారు. ఓకే ఈ సార్. అల్ట్రా వైలెట్ లైట్ వేయడం ద్వారా లూమినెన్స్ పడడం ద్వారా అప్పటి వరకు మన కంటికి కనబడింది మెరుస్తాయి. ఉమ్, అది లైట్ తో బ్లడ్ మెరవదు. సో బ్లడ్ మెరవాలంటే ఏం చేయాలంటే అల్ట్రా వైలెట్ కెమికల్స్ వాడాలి. కొన్ని పౌడర్లు కూడా వేస్తుంటారు ఉమ్, కొంతమంది. ఆ అల్ట్రా వైలెట్ కెమికల్స్ ఏమంటే లూమినాల్ అనే ఒక కెమికల్ ఉంది, బ్లూ స్టార్ అని ఒక కెమికల్ ఉంది, ఫ్లూరోస్ అనే ఒక కెమికల్ ఉంది. ఈ 3 రకాల కెమికల్స్ ని అల్ట్రా దాని ఏమంటారంటే ఫ్లూరోసెంట్ కెమికల్స్ అని అంటారనమాట. ఈ ఫ్లూరోసెంట్ కెమికల్స్ ని చల్లితే బ్లడ్ ఎక్కడెక్కడ సన్నగా కొంచెం క్లీన్ చేసినా కూడా కొద్దిగా ఉండిపోతుంది కదా, అవి లూమినెన్స్ లెక్క వస్తాయి. అంటే అవి లైట్ మెరుస్తాయి. ఉమ్, అప్పుడు దాన్ని మనం గ్రహించవచ్చు, అంటే తీసుకోవచ్చు. ఉమ్. అది ఫోరెన్సిక్ సైన్స్. ఇది యాక్చువల్ గా 1970s లోనే కెనడాలో ఫస్ట్ టైం వాడారు. ఉమ్. దాని తర్వాత అన్ని దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేశాల్లో క్రిమినల్స్ తెలివి మీరిపోయారు అవును కాబట్టి బ్లడ్ అంతా క్లీనింగ్ ఉంటుంది. మనకు Hmm. కొన్ని సినిమాల్లో చూపిస్తారు, చనిపోయిన తర్వాత క్లీన్ చేసే ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళని పిలిపించి క్లీన్ చేస్తారు. ఉమ్, అయినా కూడా వీళ్ళు ఇటువంటి టెక్నాలజీ ద్వారా, అంటే ఈ ఫ్లూరోసెంట్ కెమికల్స్ ని చల్లడం వల్ల బ్లడ్ మీద లూమినెన్స్ లెక్క వస్తుంది. ఈ లైట్ ద్వారా ఎముకల పొడి కానీ అట్లాంటివి ఏమైనా పడి ఉంటే అవి లూమినెన్స్ లకు వస్తాయి. Hmm. దాని కెమికల్స్ చల్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీత్ కానీ ఉమ్, ఎముకలు కానీ అవశేషాలు ఎక్కడన్నా మైక్రో అవశేషాలు ఉంటే వాటికి ఈ అల్ట్రా వైలెట్ లైట్ పనిచేస్తుంది అన్నమాట. ఈ 2 టెక్నాలజీని ఇప్పుడు దీనికి వాడుతున్నారు. ఉమ్, అంటే మామూలు మంటలలో అవసరం లేదు, ఉమ్. కానీ దీనికి ఇప్పుడు మన పోలీసులు కూడా ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి ఇవన్నీ వాడి కొంత కలెక్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని స్ట్రాంగ్ గా కేసుని కట్ చేయాలంటే ఈ ఎవిడెన్స్ Evidence చేయాలి. అన్నమాట. మనకి ఆల్రెడీ ఇప్పుడు భారతీయ సాక్ష్య సంహిత అని కొత్త చట్టం వచ్చింది, Hmm. ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో. దాంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా అప్లికబుల్, యాక్సెప్టబుల్ అన్నమాట. ఇంతకు ముందు ఉండేది కాదు. అట్లా ఇప్పుడు ఇతని రికార్డ్స్, ఫోన్ లో అమ్మాయి ఇంకొక అమ్మాయితో అఫైర్, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్, వాంగ్మూలము, ఇవన్నీ పెట్టుకొని కోర్టుకి వీళ్ళు పెట్టే పనిలో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం తెలంగాణ పోలీసులను అప్రిషియేట్ అవును చేయాలి. సార్, sure గా. చాలా అంటే ఇటువంటి తెలివి మీరిన క్రిమినల్స్ ని కూడా ఎలా ఆట కట్టించవచ్చు. ఉమ్. అంటే నువ్వు ఎంత క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తా